ఎక్కడికి వచ్చాం మనం? జూ. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడికి వెళ్తున్నామని తమ్నైల్ చూడగానే తెలిసిపోయింది కదా. జూ పార్క్ అయితే వెళ్తున్నాము. క్యాబ్ బుక్ చేసాము, ఇప్పుడే వస్తుంది. మాకు ఈరోజు బెంజ్ వచ్చింది. చెప్పిన కదా ఇంతకుముందు వీడియోస్లో, ఇక్కడ క్యాబ్స్ బుక్ చేస్తే ఆడి బెంజ్ అలా వస్తాయి. 1 డే ట్రిప్ ఇన్ లండన్. 1 డే ట్రిప్కి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి వెళ్ళడానికి. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావచ్చు. ఈరోజు వచ్చిన డ్రైవర్ అంకుల్ కూడా ఇండియా నుంచే వచ్చారంట. 30 years బ్యాక్ వాళ్ళు ఇక్కడ సెటిల్డ్. ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా పార్ట్ టైం లాగా క్యాబ్ నడిపిస్తారంట. ఫైనల్గా అంకుల్ని కన్విన్స్ చేసి అయితే తెలుగు సాంగ్ అయితే పెట్టాము. వెళ్ళే దారిలో సెంట్రల్ లండన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము ఎప్పుడైనా ట్రైన్లో వెళ్తాం కదా, ఇవన్నీ కనిపించవు మనకి. ట్రైన్లో వెళ్తే అండర్ గ్రౌండ్లో వెళ్తాం కాబట్టి. బై రోడ్ నుంచి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. వెదర్ కూడా బాగుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వర్షం అయితే పడొద్దు, ఎందుకంటే మొత్తం బయటనే ఎక్స్ప్లోర్ చేస్తాం కాబట్టి తడిసిపోతాము. వెళ్ళి కూడా వేస్ట్ అయిపోతుంది అంత దూరము. మేము అంబ్రిల్లాస్ కూడా తీసుకెళ్ళట్లేదు, జాకెట్స్ కూడా వేసుకోలేదు అట్లీస్ట్. లండన్ జూకి వచ్చాము. ఇది 6 o'clockకి క్లోజ్ ఈవినింగ్. మేము 1 o'clock వచ్చాము. మాకు ఇంకా 5 hours టైం ఉంది. ఇక్కడ టికెట్ కాస్ట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఎక్కడికి వచ్చాం మనం? జూ. ఎంట్రన్స్ నుంచి రాగానే ఇక్కడ ఒకటి ఉంది. ఆల్రెడీ ఫోటో స్టేషన్ స్టార్ట్ అయిపోయింది. పెంగ్విన్స్ ఉంది. ఫస్ట్ మనం పెంగ్విన్స్ చూడం కాబట్టి ఫస్ట్ పెంగ్విన్స్కి వెళ్దాము. గోరిల్లా కింగ్డమ్ అటు సైడ్ మళ్ళీ బ్యాక్ వచ్చి వెళ్ళాలి. చెప్పు. యా, ఆర్ యు ఎక్సైటెడ్ గైస్? పెంగ్విన్స్ దగ్గరికి వెళ్తుంటే మధ్యలో వాక్వేలో సైడ్కి ఇలా ప్యారెట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ పెట్టారు. స్క్వారల్ మంకీ ఇక్కడ. రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. పెంగ్విన్స్ దగ్గరికి వచ్చేసాను. ఫస్ట్ టైం లైఫ్లో పెంగ్విన్స్ చూస్తున్నాను. అసలు చూస్తా అని కూడా అనుకోలేదు. మళ్ళీ ఇక్కడ కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ చూస్తామో చూడమో కూడా తెలీదు. ఇవి మనకి కనిపించవు కదా. వెళ్ళగానే ఒకటి చాలా దగ్గరికి వచ్చేసింది. ఈ జూకి మెయిన్గా రావడానికి రీజన్ కూడా పెంగ్విన్స్. మనకి ఎక్కడ కనిపించవు పెంగ్విన్స్, ఇక్కడ ఉన్నాయి జూలో అనేసి చూద్దామని వచ్చాము మెయిన్గా. చాలా అంటే చాలా క్యూట్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. చిన్న చిన్న హౌసెస్ లాగా పెట్టారు వాటికి. చాలా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. You're the funniest guy. Thank you. Ethan's back. ఎంత దగ్గర ఎంత బాగుంది. ఏదో పెడుతున్నాం అనిపిస్తుంది. ఎంత బాగుంది. సెల్ఫీ విత్ పెంగ్విన్. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. మీకు
వీటికి రబ్బర్ లేసి గుర్తుకోసమేనా ఏది butterfly paradise. My husband, he loves her. Come on. Wow, butterflies. Don't try and touch them. Don't try and touch them, please. Thank you. వాళ్ళ క్యూట్ ఉంది కదా. Don't try and touch them. నీకే చెప్పేది రైస్తా. Thank you. ముట్టుకోవద్దు అన్నాడు. ఎలా వస్తుంది అని మనకి బుక్స్లో చదువుకుంటాం కదా స్టెప్ బై స్టెప్, అలానే ఇక్కడ మనకి చూపిస్తున్నారు రియల్గా స్టెప్ బై స్టెప్. ఫస్ట్ క్యాటర్పిల్లర్ ఎలా అనేది, తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఇది, అండ్ థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదా, ఇది థర్డ్ స్టేజ్, ఇది ఫోర్త్ స్టేజ్. షాలో టైల్ బటర్ఫ్లై క్యాటర్పిల్లర్. ఇక్కడ చిన్నగా బూజ్ లాగా కనిపిస్తుంది కదా అది, ఇది ఫైనల్గా ఇలా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇది రియల్. అది బయట చూస్తే రియల్ దానిలాగా కూడా లేదు, కానీ అది రియల్ అంట. ఓన్లీ నైట్ టైంలోనే ఫ్లై అవుతుందంట అది. ఎంత పెద్దగా ఉందా, ఎక్కువ లేవు కదా. ఇక్కడ లోపలికి వచ్చాక లయన్స్ ని చూడడానికి, ఇక్కడ మన ఇండియాలో గుజరాత్ లో గిర్ ఫారెస్ట్ అని ఉంది. ఆ ఫారెస్ట్ ని ఇక్కడ సేమ్ అలానే మనకి చూపించారనమాట. ఇక్కడ ఆటో చూడగానే షాక్ అయిపోయాము. ఇంకా ముందు వెళ్తుంటే చాలా చూసి మేమైతే షాక్ అయిపోయాము, ఇక్కడ ఇది పెట్టడం ఏంటి అని. అండ్ హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాము. ఇండియన్ లారీ దానికి డాష్ ఇచ్చింది. Wow! Look at this. Hi. అది ఇట్లా అంటుంది, అది ఇలా బెదిరిస్తుందా? వావ్, వాటిని ఇబ్బంది పెట్టకూడదు. పోయింది అది, మనిషినట్టే ఉంది. సేమ్ మనిషిలాగా కూర్చున్నాయి, మనిషిలాగా పడుకున్నాయి. లేజీ ఫెలోస్ దిస్ 3. దానికి ఎన్ని కష్టాలు వచ్చాయో. అదేదో సెల్ఫ్లు ఎంత మంచిగా ఉన్నాయి మనం. బాడీ అంతా దుర్దైతున్న, రాజుగాడు వండుకోండు, వీడు వండుకోండు, నాకే నిద్ర వస్తుంది. చింపాంజీ చెట్లు ఎక్కుతాయి కదా. ఆర్యా నేమ్, డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ ఫారెస్ట్ లో మనకి క్యాంప్ వేసుకుంటారు కదా, సేమ్ విజువల్స్ ఎలా ఉండేవి అనేది ఇక్కడ చూపిస్తున్నారు. చేసుకుంటారు కదా. చాలా వెయిట్ ఉంది కదా. అగో ఇండియా ఫ్లాగ్స్. వావ్, అన్నీ మన ఇండియాయే ఉంటాయి, మన ఇండియా మనుషులే ఉంటారు అంతా. గాడ్, ముగ్గులు కూడా వేసారు, బొమ్మలు అన్నీ మన ఇండియా నుంచి తెచ్చుకునే ఇక్కడ అన్నీ పెట్టేసారు. వావ్, దుర్గామాత. సింహముని కాబట్టి దుర్గమాత. బాను, శివ, ఆర్య, ఆర్య, బాను. రీల్ పెట్టి లేదు పిలుస్తారు అట్లా.
నిజంగానే అనవసరంగా అన్న పెట్టారు. పిలుస్తారా మహా పిలవండి. పాల క్యాన్ గుర్తున్నాయా? ఏమో మరి వాటర్ ఉన్నాయి కదా మాన్స్ అట్లా ఏమో వాటర్ నుంచి ఎగరనికి రాదు. ఈదుతాయి కానీ పైకి కూడా ఎక్కుతాయి అనుకుంటా కదా. అసలు అయినా ఫస్ట్ అసలు అది రియల్ది కాదు. మెంటలా నాకు కోపం తెప్పేకు 33 పౌండ్లు పెట్టి వచ్చినాం. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే ఆ లయన్స్ పడుకొనే ఉన్నాయి. అట్లీస్ట్ అవి గాలి పీల్చుకుంటే మనకి ఇట్లా తెలుస్తుంది కదా కొంచెమైనా కదిలినట్టు. అసలు అలానే పడుకొని ఉన్నాయి. గైస్ హ్యాపీయా? 33 పౌండ్స్ 33 పౌండ్స్ తీసుకున్నారు. డూప్లికేట్ ఎందుకు పెడతారు, రియల్వే ఉంటాయి అని. పెంగ్విన్స్ కోసమే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇండియా ఎక్కడ చూసినా ఇండియానే. టిఫిన్ బాక్స్ చూడండి. ఫోన్ మను హోల్డ్ అండ్ రెడీ. మనకి ఇంత కొత్తగా బిందెలు ఇక్కడ కొట్లాడతాయా? ఈ లొకేషన్లో మాత్రం జూకి వచ్చినట్లు అస్సలు అనిపించలేదు. మన ఇండియాకి వెళ్ళినట్లు అనిపించింది. కొద్దిసేపు అక్కడ ఉన్నంతసేపు మొత్తం మన ఇండియాలో ఎలా ఉంటుంది, విలేజెస్లో ఎలా ఉంటుంది అనేది మొత్తం అక్కడ చూపించారనమాట. మన ఇండియా ఫ్లాగ్స్ కూడా పెట్టారు, పైన కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా ఎవరైనా నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.